హేమాద్రి కాస్మిక్ వాస్తు ఛానల్కి నమస్కారం అండి. ఈరోజు మనం గీజా పిరమిడ్ గురించి అలాగే మెక్సికోలో గల చీచెన్ ఇట్జా గురించి తెలుసుకుందాం. మొదటగా గీజా పిరమిడ్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గీజా పిరమిడ్ ఈజిప్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కరెక్ట్గా లైన్స్కి లాటిట్యూడ్కి లైన్స్కి అనుగుణంగా పర్ఫెక్ట్గా ఉందండి. కొన్ని వేల సంవత్సరాల ముందు కట్టింది, పర్ఫెక్ట్గా కట్టారు. అప్పట్లో ఈజిప్ట్ యొక్క ఆర్కిటెక్చర్, అప్పుడు వాస్తుశిల్పి హేమియూను అనే ఒక రాజకీయవేత్త ఈ గీజా పిరమిడ్ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ అండి. ఆయన పర్ఫెక్ట్గా శుద్ధ ప్రాచ్యం మీద నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చీచెన్ ఇట్జా మెక్సికోలో ఉందండి. ఇది మయన్ సంతతి, మయుడి యొక్క వాళ్ళ వారసులు. అంటే కాలాంతరంలో వాళ్ళు ఇక్కడ నుంచి వలస వెళ్ళడం, అక్కడ స్థిరపడడం, అక్కడ క్రీస్తు శకం 800 నుంచి 12వ శతాబ్దం వరకు ఈ కట్టడాన్ని నిర్మించడం జరిగింది. ఇది మీరు గమనించినట్లయితే పూర్తిగా దిక్కులకైతే లేదండి. మీరు చూసుకోవచ్చు. మన లైన్స్కి లాటిట్యూడ్ లైన్స్కి చెక్ చేసినట్లయితే దిక్కులకైతే లేదు. ఇది చాలామంది సందర్శకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఇది కూడా చాలా గొప్ప కట్టడం అండి, అంత తక్కువేం కాదు. కాకపోతే గీజా పిరమిడ్ చాలా హైట్ ఉంది. ఇది హైట్ తక్కువైనా ఇది కూడా మంచి కట్టడం అండి. ఇది గొప్ప కట్టడాల్లో ఇది ఒక గొప్ప కట్టడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మయుడి సంతతి వాళ్ళు కట్టిన ఈ కట్టడాల్లో కూడా దిక్కులకే సరిపెట్టి కట్టాలని లేదు. ఇది గమనించండి.